ఇంకా స్క్రిప్ట్ డెవలప్మెంట్ కూడా జరగలేదు ఓకే అని మీ క్లయింట్ ఒప్పుకున్నారు. సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేశారు. ఏది మెగా లోడాన్ ఒక పెద్ద గంట హడావిడి ఇదంతా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ రోజు వేసిన సెట్కి సంబంధించిన విజువల్స్ కూడా కొన్ని ఉన్నాయి మా దగ్గర. భారీ ఎత్తున చేసినట్టున్నారు కదా, అది ఎంత ఖర్చు పెట్టుంటారండి ఆ ట్రైలర్కి? మొత్తం ఆ ట్రైలర్కి ఇదేనా సెట్? అదేనా? సరే ఇది చూడండి, మొత్తం భారీ ఎత్తున క్రేన్లు పెట్టారు, ఏదో పెద్ద గంట పెట్టారు. ఆ గంట కింద ఇతను ఆ ట్రైలర్ అదే కదా, కింద పడిపోయి ఉంటాడు, ఏదో డైలాగ్స్ చెప్తూ ఉంటాడు, అతను మరణం అంటే ఏంటని. అదే నా గంట సెటప్ అంతా కూడా 30 ఎక్కడ వేసారండి ఇది? ఇది మొత్తం చిలుకూరు దగ్గర చిలుకూరు దగ్గర ఒక పెద్ద ల్యాండ్ లీజ్ తీసుకొని ఆ కమాను ఆ సెటప్ మొత్తం చేయడానికి దాదాపుగా 1 రోజులు పట్టిందండి. ఓకే, 1 రోజుల పాటు అక్కడ చాలా మంది వర్కర్స్కి అకామిడేషన్ అలాట్ చేసి ఎంతో కష్టపడి నిర్మించిన తర్వాత ఒక వర్షానికి మళ్ళీ అది పడిపోవడం కూడా జరిగిందండి. సో ఓకే, ఈ సెటప్ అంతా వేసి మెగా లోడానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. అవును సార్. అంటే సినిమా స్టార్ట్ కాల, అతని ఇంట్రడక్షన్ కోసం అతనికి ఏదైతే కోరికలు ఉన్నాయో దాని ప్రకారం ఒక మంచి సీన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు సార్. చేసుకొని దీనిని మీరు గ్రాండ్గా ప్రొజెక్ట్ చేయండి, మనం చాలా పెద్ద లెవెల్కి వెళ్తాము, తక్కువ మన సినిమా 1000 కోట్లు బిజినెస్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ట్రైలర్ లాంచ్కి సంబంధించిన స్టేజ్ మీద అంతేనా? స్టేజ్ మీద ట్రైలర్ ఇంట్రడ్యూస్ చేయడానికి అంత హడావుడి చేశారు. అవునండి, అవును. సినిమా స్టార్ట్ కాల. సో ఓకే, ఈ ట్రైలర్ కోసం ఎక్కడైతే షూట్ చేసి సెట్టింగ్ అంతా వేసారో అక్కడ అతనికి అకామిడేషన్ ఇచ్చారా? మీరు ఇందాక అన్నది లేదు, నార్సింగిలో అకామిడేట్ చేశారు. ఇంకా స్క్రిప్ట్ అంటే ఇప్పుడు ట్రైలర్ షూట్ వరకు వెళ్ళిపోయారు మీరు, కానీ స్క్రిప్ట్ ఇంకా అసలు లేదు కదా, జస్ట్ లైన్ చెప్పాడు. ఓకే, చేశాడు. సో మీరు అకామిడేషన్ కల్పించిన చోట అతను స్టే చేశాడు. అక్కడికి బాధితురాలు వెళ్ళింది. వెళ్ళిన టైంలో ఆమెపై అఘాయిత్యానికి చేశాడు. ఈ షూట్ కూడా అప్పటికి జరగలేదు. ఏ టైంలో అండి అది? ఇది మార్చి 2023లో అండి. మార్చి 2023 అంటే దాదాపు 2023లో అండి. మార్చి 2023 అంటే దాదాపు 2023 అంటే దాదాపు సంవత్సరం అయింది. సంవత్సరం పైన అయింది. అవును. సో ఒకసారి ఆ వీడియో చూడండి. వీళ్ళిద్దరూ కలిసి, బహుశా అది విల్లానా ఫ్లాటా తెలియదు, అతనికి ఇచ్చిన ఒక చిన్న వీడియో వచ్చింది. ఇదేనా వీడియో? ఇదేనా మీరు ఇచ్చిన అకామిడేషన్? సో ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఇది ఎప్పటి వీడియోనో తెలియదు, నిన్నటి నుంచి బయటకు వచ్చింది. ఇక్కడ బాధితురాలు హర్ష సాయి, అంతేనా? అవును. సో అక్కడ క్లోజ్గాను ఉన్నారు, గొడవ పడుతున్నారు. ఆవిడేదో కొంత ఏడుస్తున్నట్టుగా అనిపిస్తోంది, గొడవ పడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇది మీరు ఇచ్చిన అకామిడేషన్కి సంబంధించిన చోట. ఇది అక్కడే రేపు జరిగింది. మార్చి 2023. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ కూడా లేదు. స్క్రిప్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాము, ఏదైనా డిస్కస్ చేసుకుందాం తను పర్సనల్గా పిలిచి అక్కడ జరిగిన సందర్భంలో సిచ్యువేషన్ అనమాట ఇది. అయితే ఇక్కడ కామన్గా అందరికి వచ్చే డౌట్ అండి, సరే ఇది రేపుకు ముందో రేపు తర్వాత అనుకుందాం పోనీ, అదే చోట అత్యాచారం జరిగింది బాధితురాల మీద, ప్రొడ్యూసర్గా ఆవిడ అక్కడికి వెళ్ళింది. ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ కాబట్టి వెళ్ళింది. ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత అండి, లాంచ్ చేయకముందు ఇంకా స్క్రిప్ట్ కూడా రాలేదు కదా. ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ చేసి ఆ తర్వాత మధ్యలో ఇతను ఇలా నేనేదైతే చెప్తున్నానో అమ్మాయి మీద ఏ అఘాయిత్యం అయితే చేశాడో దాన్ని మళ్ళీ చిత్రీకరించాడు కూడా అతను. ఆ చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేయడం కాదు, నా ఫ్యాంటసీ అని చెప్తున్నాడు ఇతను. వీడియో షూట్ చేసి నా లైఫ్లో జరిగే ప్రతి మెమరీ కూడా నేను ఏది చేసినా నేను కెమెరాస్తో రికార్డ్ చేసుకోవటం నా హాబీ. ఏదైనా సరే, ఎనీ మెమరీ చేసేటప్పుడు కూడా వీడియోలు పెట్టి కెమెరాలు పెట్టి ఎనీ మెమరీ. అక్కడ తనకి జనరల్ డిస్కషన్స్లో భాగంగా ఆల్కహాల్ ఇచ్చాడు. ఆల్కహాల్ వీళ్ళిద్దరూ తీసుకున్నారు.